గమ్ము నీకెందుకు? ఎందుకు అమ్మ గమ్ము? నీకు అక్షరాలే రావు కదమ్మా, ఇంకా ఏబిసిడీలే రాలేదు కదా, నీకు గమ్ము ఎందుకు? దేనికో చెప్పు, తీసుకొస్తాను. సరే మంచిగా రెడీ అవ్వు, సెంటర్ తీసుకెళ్ళి నీకు ఆయన ఇప్పించి పప్పులో గమ్ము తెచ్చుకుందాం మరి, ఓకేనా? సెంటర్ తీసుకెళ్తాను రెడీ అయ్యాక. నువ్వు అక్క రెడీ అవ్వండి, ఇద్దరిని సెంటర్ తీసుకెళ్ళి పప్పులు కొనిచ్చి గమ్ము తీసుకొచ్చుకుందాం, ఓకేనా? అక్క ఏంటంటే ఫస్ట్ క్లాసు, అక్క చాలా రాసిద్ది, నీకేం రావు ఇంకా, ఏబిసిడీలు కూడా రాలేదుగా. అక్క ఏది తీసుకుంటే నువ్వు అది తీసుకోవాలి, అంతేగా? ఇగో ఇది తీసుకో, ఇంట్లో తీసుకో. కక్క తీసుకొచ్చా, పట్టుకో. నేను 3 గోంగారికి అట్లా మొయలేకపోతున్నా. అక్క వేస్తుందా మరి? అక్కకి ఇచ్చే, అక్క తీసుకెళ్ళింది. ఏం పదా ఇంట్లో పా, ఏం కాదు పా, నేను పా పదా. అది అక్కకి ఇచ్చే, రెండు తీసుకోలేను. రిమోట్ ఎందుకు రేను చేతిలో? ఏడిచ్చే మరి బుజ్జులు, అక్కయ్య కూడా ఇయ్యమ్మా. వాళ్ళు పంచాయతీలు చూడరాపా, పంచాయతీ చెయ్యి, పంచాయతీ పెద్ద. హలో అండి, నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ వీడియో అప్లోడ్ చేయడానికి నా మొబైల్ అయితే తీసుకెళ్లారు మా వారు. అప్పుడప్పుడు మా వారు నా ఫోన్ ఎందుకు తీసుకెళ్తారు అని అడుగుతున్నారు కదా. ఫోను వీడియోస్ అప్లోడ్ చేయడానికంటే మాకు వైఫై కనెక్షన్ లేదు కదా. మొన్న చూపించాను కదా, తీరా అదేమో ఇప్పుడు అవ్వదంట, అంటే 5G రాదండి అక్కడికి మా ఊరు అని అయితే చెప్తున్నారు. ఇంకా వేరే చోట మాట్లాడాము, 7,000 అంట. సో స్పాట్లో 7,000 ఇప్పుడు కట్టేసామంటే ఇప్పుడే పెట్టేస్తాము అన్నారు. సో ఇంకా అది పెట్టుకోవటం, ఇంకా ఒక్క ఆప్షనే ఉంది మాకు. 2 డేస్ నుంచి అయితే బట్టలు ఏమీ ఉతకలేదండి. అంటే వాషింగ్ మిషన్ ఒకటి రిపేర్ వచ్చింది కదా, అందులోకి వచ్చి కొంచెం కొంచెం చినుకుల్లా పడుతున్నాయి అనమాట. ఇంక ఈ తేమకి ఏం ఆరుతాయి అని చెప్పి 2 డేస్ నుంచి అయితే ఉతకలేదు. ఇంక ఈరోజు మొత్తం ఒకేసారి అయితే ఉతికాము. అది కాకుండా కొంచెం కంఫర్ట్లో జాడించి ఉంటే ఇంకా అవి ఇవి మొత్తం కలిపి ఇంక ఈరోజు అయితే రేవేసామండి. వాటితో పాటు ఇంకా దుప్పట్లు కూడా వాష్ చేసి మంచాలన్నీ కడిగి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాము. పూర్ణ కూడా ఉంది కదా, కొంచెం హెల్ప్ చేసింది. సో తొందరగా అయిపోయింది. అంటే ఈరోజు మా వారు గుడికి వెళ్తున్నారులేండి. సో అందుకని ఇంకా మిగతా ఇల్లంతా కూడా శుభ్రమైంది. అంటే మంచాలు కడిగేసి దుప్పట్లు ఉతికి ఇల్లు తుడుచుకుని అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. పిండి కొంచెం ఉంటేనే ఇంకా వీళ్ళకైతే దోశలు వేసి ఇచ్చేస్తాను. పిల్లలైతే దోశలు తినేస్తారండి. మా వారు నీళ్ళు పెట్టడానికి అయితే వెళ్ళారు. ఇంకా నేను పూర్ణ ఇంట్లో పని. బయట పూర్ణ కొంచెం కంఫర్ట్లో జాడించాల్సిన బట్టలు ఉంటే జాడిస్తుంది. ఇంకా నేనేమో వంట చేస్తున్నా. చికెన్ తీసుకొచ్చారు, రైస్ ముందే వండేస్తానండి. చికెన్ తీసుకొస్తే పూర్ణ అందనమాట, ఎప్పుడు చికెన్ ఒక్కటే నేర్పింది, ఏమైనా గోంగూర అలా వేసి ఉండొచ్చు కదా అంటేనే ఇంకా చికెన్తో పాటు గోంగూర కూడా తీసుకొచ్చానమాట. అయితే గోంగూర చికెన్ అయితే వండుతున్నా. పని ఉన్నప్పుడే లేట్గా లేస్తాము, మామూలు టైంలో తొందరగా లేస్తారు అన్నట్టు. ఇంక ఈరోజు మేము కూడా అంతే. నేనైతే కొంచెం చీకటితోనే లేచి పనులన్నీ చేసుకోవాలనుకున్నా, కానీ లేచేసరికి 6 అయిపోయింది. ఇంకా 6 గంటలకు లేచి స్టార్ట్ చేస్తామండి. అప్పటికి ఇంకా బట్టలు అన్నీ కూడా ముందు, అది కాకుండా ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉందని ఇంకా బట్టలు ముందు ఉతికేసుకున్నాము. మళ్ళీ వాతావరణం చల్లగా ఉంది, ఎండగాసిద్ది లేదో బట్టలు ఆరుతాయి లేవని అదొక టెన్షన్. వాతావరణం వెలుగుంటే అదే బాధ. వర్షం ఏమి పడలేదు కానీ క్లైమేట్ అంతా కూల్గా ఉందన్నమాట. ఒకవైపు ఏమో గోంగూర ఉడకబెడుతున్నాను, మరోవైపు ఏమో చికెన్కి తిరుగుమూత పెడుతున్నానండి. అప్పుడు రెండు ఒకేసారి అయిపోతాయి కదా, టైం సేవ్ అవుతుంది. అది ఉడికేలోపు ఇటు చికెన్ కూడా కొంచెం ఉడికిద్ది కదా, నేరుగా వేసేసి కలిపి వచ్చాను. ఇక్కడ మాకు వేటపాలెం దగ్గర నాగరమ్మ తల్లి గుడి ఉంది. ఆ గుడి చాలా పవర్ఫుల్ అమ్మవారు. అయితే అక్కడ మొన్న దుంపలు నాటడానికి బాపట్ల నుంచి మావయ్య వచ్చారు కదండి. ఇంకా వాళ్ళ మావయ్యాలన్నమాట, మావయ్య అత్తి వాళ్ళది మొక్కు అంట, పొట్టేళ్ళని ఇస్తామని మొక్కుకుంటాను. ఇంకా అది ఈరోజు పెట్టుకున్నారు. నేను కూడా వెళ్ళవలసింది, కానీ నాకు ఈ పనులన్నీ ఉండడం వల్ల ఇంకా నేనైతే ఆగిపోయాను. ఇంకా మా వారు వెళ్తున్నారు. ఒక్కడవేం వెళ్తావులే, రేణు నన్ను తీసుకువెళ్ళు అంటేనే ఇంకా రేణు మా వారు వెళ్తున్నారనమాట అక్కడికి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, సాత్విక ఎక్కడ ఎంపట పడిద్దని మా వారేమో, రేణు నువ్వు రెడీ అవ్వు, నేను హాస్టల్లో వదిలిపెట్టేస్తాను, చాలా అల్లరి చేస్తున్నావు, మాట వినట్లేదు, తొందరగా రెడీ అవ్వు, నేను హాస్టల్లో పెట్టేస్తానంటే సాత్విక ఏమో నేను వెళ్తున్నాను అని అంటుంది. ఎక్కడికి నువ్వు వెళ్ళేది, నువ్వు చిన్నపిల్లలు, ఇంకా నీకు టైం ఉందలే, ముందు ఇప్పుడు అక్క బాగా అల్లరి చేస్తుంది, అక్కను వదిలిపెట్టేస్తాను, అక్కడ ఎవరు సరిగ్గా భోజనం పెట్టరు, డబ్బులు ఇయ్యరు, ఇక్కడ మీకు ఇంటికాడ ఉంటే మీరు బాగా అల్లరి చేస్తున్నారు అది ఇది అంటేనే ఇంకా సాత్విక సైలెంట్ అయిపోయింది. రేణు ఏమో ఏడుపు స్టార్ట్ చేసిందనమాట. ఇంకా అలా కాదులే అని చెప్పి బయటికి తీసుకొచ్చి చెప్తేనే ఇంకప్పుడు రెడీ అయ్యింది. కానీ సాత్విక మాత్రము అడిగిన వాళ్ళందరికీ కూడా మా అక్క హాస్టల్కి వెళ్ళింది ఇదే మాట చెప్తుంది. వాళ్ళేమో వచ్చి రేణుని హాస్టల్లో వేస్తారని వాళ్ళు అనటం, ఎందుకంటే దీని మైండ్లో అదే ఫిక్స్ చేసేసారనమాట. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎక్కడ ఎంబడి పడిద్దని ముందు జాగ్రత్తగా.
ఇంకా ఉతికిన బట్టలన్నీ ఇక్కడ తాళ్ళు కట్టి ఉన్నాయి. సో, ఇంకా ఇవి తాళ్ళు ఉన్నాయని సగము బట్టలు అన్నీ ఒకేసారి జాడించేసామండి. మా ఇంటికాడైతే ఇంత ప్లేస్ లేదు కదా! ఇన్ని బట్టలు అసలు సరిపోదు. ఆ మధ్య వీళ్ళకి సోదకం వచ్చింది. అయితే బట్టలన్నీ కూడా జాడేయాలి కదా! అందుకని ఈ ఎదురు బొంగులు మనం దొండపందిలు తీసుకొచ్చినామనమాట. ఇంటి పక్కన ఏస్తేనే ఇంకా అవి తీసుకొచ్చి వాటికి వైర్ కట్టి ఇలాగ బట్టలు ఆరబెట్టారు ఆ 2 రోజులు. ఇంకా తాళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంక ఈరోజైతే నేను బట్టలన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడే ఆరబెట్టేసి దుప్పట్లు కొంచెం బట్టలుంటే మా ఇంటి చుట్టూ ఆరబెట్టుకున్నాను. సో, నాకు ఈ తాళ్ళు ఉండడం వల్ల ఈరోజు ఒక్క రోజులోనే పని తేలిపోయిందనమాట. ఇది లేకపోయింటే ఇవే ఇంకా 2 రోజులు అయ్యేవేమో జాడించుకునేదాన్ని కొంచెం కొంచెం. మెయిను ఎక్కువ బట్టలైతే ఆరబెట్టడానికి ఇబ్బంది నాకు. చుట్టూ ప్లేస్ తక్కువ కదండీ అందుకని. ఇంకా చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. నేనేమో బట్టలు ఆరబెట్టేటప్పుడు చికెన్ కొంచెం మంట తగ్గిమని మా వారికి చెప్పాను. అంటే నేను పూర్ణిమకి చెప్తే పూర్ణిమ మా వారికి చెప్పింది. మా వారికి వినిపించుకోలేదేమో ఇంకా పెద్ద మంట మీద ఉండిపోయింది. నేనేమో సిమ్‌లో పెట్టారులే అనుకున్నా. తీరా వచ్చి చూసేసరికి ఇంకేటి అడుగు మాడుతుంది. ఇంకా అప్పటికప్పుడు కలిపేసి ఇంకా గోంగూర అయితే అందులో వేసేసాను. కానీ టేస్ట్ బావుంది. నేను ఇంకా వాటర్ ఏమి వేయలేదండి. చికెన్‌లో వాటరే అలాగా మగ్గిపోయిందనమాట. ఇంకా గోంగూర లాస్ట్‌లో వేసి రెండిటిని కలుపుకొని ఒకసారి ఉప్పు, కారం చూసుకున్నాను. సో, ఇంతే ఇంకా. గోంగూర ఇది కూడా చాలా ఈజీ. ఉత్త చికెన్ కంటే గోంగూర చికెన్ ఇంకా బావుంది. ఇంకా మా వారైతే కొంచెం అన్నం తినేసి వెళ్ళారనమాట అప్పటికి. ఎంత బాగున్నా సరే ఇంక ఈరోజు ఒక్క పూటే తిన్నాము. మధ్యాహ్నం తినలేదండి. సగానికి సగం పైనే కూర అలాగా రాత్రి కూడా ఉందనమాట. ఇంకా నైట్ తరిగింది అది కూడా. మా వారేమో అక్కడ తినేసి వచ్చేసారు. ఇంకా కూర ఏమో ఇక్కడ ఇంటికాడది అలాగే ఉంది. అయినా సరే ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ తినకూడదని చెప్పి ఆ రోజే మళ్ళీ గలగొకలాగా అవ్వగొట్టేసాము. అసలు చాలా కూర వదిలేసాననమాట. ఎందుకంటే ఏందో ఈరోజు పనంతా చేసేసరికి కొంచెం తినేసరికి ఆలస్యం అయిపోయింది. ఇంకా తినడమేమో కానీ టైంలో ఇంకా అరగనట్టు అనిపిస్తే మధ్యాహ్నం కూడా తినలేదు. ఇంకా మళ్ళీ నైట్‌కి అది కూడా చాలా బలవంతంగా అంటే ఆకలి ఎయకపోయినా సరే తిన్నట్టు నాకు అసలు ఆకలి పుడతలేదనమాట. మెయిన్ తినాలనిపియట్లేదు. అదే నా పెద్ద సమస్య అసలు. ఆకలి పుడితే అప్పుడప్పుడు ఏదో ఒకటి తింటా ఉంటాం కదా! కొంచెం హెల్త్‌కి కూడా బావుంటుంది. మెయిన్ నాకు తినకే ఇదంతా కూడా. అదేంటో గానీ 2 ముద్దలు తినేసరికే పొట్ట ఫుల్ అయిపోయినట్టు అనిపించిద్దండి. ఇంక అక్కడి నుంచి తినబుద్ధి అయ్యిదనమాట. నాకు మరి లోపల ఏమైతుందో గానీ ఆ ఫీలింగ్ మాత్రం అలా ఉండిపోతుంది. ఇంక ఇక్కడ మా వారికి ముందు వేసిస్తేనే తలో ముద్ద అందరికి పెట్టారు. కూర బావుందని అయితే అంటున్నారు. బాగొచ్చింది. మా వారును రేణు ఇంకా బయలుదేరైతే వెళ్తున్నారండి. ఇంక ఇక్కడ చెరుకు మొక్క ఉందనమాట పంపు పక్కన. దానికి నీళ్లు పొయ్యి అంటేనే సాత్విక పోస్తుంది. వాళ్ళెక్కడ వెళ్ళిపోతారని చెప్పి ఫాస్ట్‌గా తిరుగుతుందనమాట. కానీ వెళ్ళేటప్పుడు ఏడ్చింది. అయినా సరే నిన్ను కూడా తీసుకెళ్ళి వదిలేస్తాలేరా అది ఇది అంటేనే డబ్బా చూడండి ఎలా ఇసిరి కొట్టిందో. ఇంక నేను కూడా వస్తా అంది గానీ ఇంకా మళ్ళీ కొంచెం వాళ్ళ నాన్న చెప్పేసరికి ఆగిపోయింది. ఇంకా దీనికి స్నానం చేపించి దీన్ని రెడీ చేయాలి. అయినా సరే అసలు ఈరోజు చేతికి చిక్కలేదండి. అటు మా పెద్దమ్మాళ్ళ ఇంటికి సాడే ఉందనమాట. ఇంక నేను పూర్ణిమ అయితే తింటున్నాము. అప్పటికి ఇల్లంతా కూడా శుభ్రంగా మాప్ అయ్యి కూడా పెట్టేస్తానండి. మ్యాట్లు ఉతికేసి మాప్ పెట్టేసి పనంతా అయిపోయింది. అయిపోయాక ప్రశాంతంగా తిన్నాము. మా అదృష్టం ఏమో కానీ పనంతా అయిపోయింది. అప్పుడు ఎండొచ్చింది. పోనీలే బట్టలైనా ఆరుతాయిలే అనిపించిందండి. మా కోసమేనేమో ఇప్పటి వరకు కూడా చల్లగా ఉంది వాతావరణం. ఇక్కడ తినేసిన తర్వాత కిచెన్‌లో ర్యాక్ ఉంది కదండీ! అదొకటి క్లీన్ చేసుకున్నాను. మొత్తం కూడా డస్ట్ పట్టేసి గలీజ్‌గా ఉందనమాట. ఆ డబ్బాలు తీస్తుంటే డబ్బా కింద అచ్చు అలా కనిపిస్తుంది. మిగతాదంతా డస్టే కనబడుతుంది. పైగా పైన లైట్ ఉంది కదా! ఆ లైట్ కాంతికి పురుగులు గట్రా వచ్చి అలా అతుక్కుంటాయనమాట. అందుకని అది కూడా నీట్‌గా తుడిచేసానండి. క్లాత్ పెట్టి తుడిచేసి మళ్ళీ డబ్బాలనైతే యథావిధిగా సర్దేసుకున్నాను. కానీ ఇలాంటప్పుడే అనిపించిద్దండి. వస్తువుని కొనేటప్పుడు బానే ఉంటుంది కానీ తర్వాత దాన్ని మెయింటైన్ చేయడమే కష్టము. ఏ వస్తువైనా ఇంతే ఇంట్లోని అప్పుడప్పుడు అనిపించిద్దనమాట. ఎందుకిన్ని వస్తువులు కొనుక్కున్నాను. అప్పుడు ఇల్లు అంత విశాలంగా ఫ్రీగా ఉండేదే అనిపించింది. అప్పుడేమో ఇల్లేంటి ఇంత బోసుగా ఉంది అన్నట్టు అనిపించేదనమాట. అలానే ఇంకోటి అడుగుతానండి ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేను తులసమ్మని మార్చుకోవాలనుకుంటున్నా. ఈసారి మాత్రం ఇంకా మార్చేదే. కాకపోతే ఈ టైంలో మార్చొచ్చో లేదో నాకు తెలీదు. సో, అందుకని ఇంకేదైనా మంచి రోజు ఉంటే చెప్పండి. ఎప్పుడు మార్చుకోవాలో చెప్తే ఇంకా నేను ఆ టైంకి మార్చుకుంటాను. ఒకవేళ తులసమ్మ అలాగ ఉండడం వల్లే మాకు ఇలా అవుతుందేమో అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు తీసి వేయడం కూడా చేయకూడదు అంటున్నారు. కొంతమందేమో అసలు ఎప్పుడైనా నాటుకోవచ్చు ఒక్క శుక్రవారం అలా తప్పించి అంటున్నారు. కానీ ఏ రోజు ఏంటనేది కొంచెం చూసుకుంటే మామూలుగా అయితే ఏకాదశి పోయాక ద్వాదశి రోజు నాటుకుంటే మంచిది. సో, అలా ఏమైనా తెలిస్తే కొంచెం చెప్పండి. ఆ టైంలో నేను మార్చుకుంటాను. మా జీవితంలో ఏదైనా కొంచెం మంచి జరిగిందంటే అది కేవలం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటమే. ఇప్పుడుండే ఈ ఇబ్బందులకి అన్నిటికీ యూట్యూబ్ ఛానల్ చాలా హెల్ప్ అవుతుందనమాట. నిజానికి ఒకవైపు వ్యవసాయము లేదు. ఇటు ఇంట్లో కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక ఎదురు దెబ్బ. ఇన్నిట్లో కూడా కొంచెం ఇంత మంచిగా ఉంటున్నాము అంటే మాత్రం
యూట్యూబ్ హెల్పేనండి అది మాత్రం నిజంగా. అది మీరిచ్చే సపోర్టు నిజంగా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. నేను కష్టంలో ఉన్నప్పుడు ఎంతమంది కాల్ చేసి హెల్ప్ చేస్తారు నిజంగా నాకు ఇంట్లో మా రిలేటివ్సే వచ్చి పలకరియలేదు. అటువంటిది ఎక్కడెక్కడో అమెరికా నుంచి కూడా కాల్ చేసి నాకు హెల్ప్ చేసి చాలా హ్యాపీ అనిపించింది నాకు. చిన్న పల్లెటూరులో ఉండే నా వీడియోస్ కోసము అమెరికాలో కూడా చాలామంది మీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తామంటే ఆ మాటలు నిజంగా చాలా హ్యాపీగా అనిపించాయి. సో అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుతుంటారు. సో అదర్ కంట్రీస్ నుంచి కూడా నాకు చాలా హ్యాపీ అనిపించిద్దనమాట ఆ టైంలో. నిజంగా అసలు నేనెంత అంటే తెలిసిందే కదా పల్లెటూరులో ఉండే మేమెలా ఉంటామో. సో అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత ప్రేమని. ఒక ఇంట్లో మనిషిలాగే రిసీవ్ చేసుకుంటారనమాట చాలామంది. మీరు పెట్టే కామెంట్స్‌లో కూడా నాకు అదే కనిపిస్తుంది. సారీ బిజినెస్ పర్పస్ మీద ఏమంటూ నెంబర్ ఇచ్చానో కానీ బిజినెస్ సంగతి పక్కన పెడితే నా మీద ఎంత ప్రేమ ఉందో ఒక్కొక్కరికి అనేది నాకు తెలిసింది. ఆల్మోస్ట్ మన దగ్గర శారీస్ పర్చేస్ చేసేవాళ్ళు కూడా మన వీడియోస్ చూసేవాళ్ళే ఎక్కువండి. నిజంగా మీరు ఇచ్చే సపోర్ట్‌కి ఎప్పుడూ మీకు రుణపడి ఉంటానండి. నేను ఎంత కష్టపడి వీడియో తీసి పెట్టినా దాన్ని మీరు చూస్తేనే దానికి విలువ వస్తుంది. అలా నన్ను సపోర్ట్ చేసి ఇప్పుడు మేము ఇలా ఉన్నామంటే దానికి మీరే కారణం. థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా. కొన్నిసార్లు నేను మా వారు కూర్చొని అదే మాట్లాడుకుంటాము. అసలు ఇప్పుడున్న పరిస్థితికి వ్యవసాయం ఇవన్నీ లేదు. అసలు ఇంత ధైర్యంగా ఉన్నామంటే అంతో ఇంత వీడియోస్ వల్లే ఇద్దరం అనుకుంటాము. ఎప్పుడు కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోకూడదనమాట. అది నేను మా వారు బాగా గుర్తుపెట్టుకుంటామండి. మొదటి నుంచి కూడా నేను ఎక్కువగా లాంగ్ వీడియోస్ మీదే కాన్సంట్రేషన్ పెట్టాను. షార్ట్ వీడియోస్ అవన్నీ అప్పుడప్పుడు చాలా తక్కువ అనమాట. అందుకని నేను ఇంకా ఫాలోవర్స్ దగ్గరే ఇలా ఉండిపోయా, సబ్స్క్రైబర్స్ దగ్గర. కానీ ఇక నుంచి అందుకని లాంగ్ వీడియోతో పాటు షార్ట్ వీడియో కూడా పెడుతున్నా. దానికి దీనికి మళ్ళీ సంబంధం ఉండదు. లాంగ్ వీడియో వేరు, షార్ట్ వీడియో వేరండి. అంటే ఇందులోందైతే పెట్టట్లేదు, సపరేట్గా షూట్ చేసి పెడుతున్నా. అంటే లాంగ్ వీడియోస్ కూడా నేను వెంటనే షూట్ చేస్తే డైలీ పెట్టగలుగుతాను. కానీ షార్ట్ వీడియోస్ మాత్రం డైలీ పెట్టడానికే ప్రయత్నిస్తానండి. ఎందుకంటే ఛానలు మంచిగానే పోతుంది, కానీ నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ అనమాట. సో అదొక్కటే కొంచెం బాధ అనిపించిద్ది. అది ఎక్కువగా షార్ట్స్ పెడితేనే సబ్స్క్రైబర్స్ వస్తారు. లాంగ్ వీడియోస్ మీద చాలా తక్కువ అనమాట. అంటే వస్తారు కానీ లేట్గా అయ్యిద్ది. షార్ట్స్ మీద అయితే వైరల్ అయిందంటే ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. నాకు సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలనేది కోరిక. సో అందుకోసమని ఇక నుంచి చాలా కష్టపడాలని అయితే నిర్ణయించుకున్నా. నేను కిచెన్ ర్యాక్ తీసుకునేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అబ్బా ఎంత మంచిగా ఉంది, చూడటానికి బాగుందని. కానీ ఇది చూస్తేనేమో వారానికి ఒకసారి డస్ట్ పట్టేస్తుంది. ఇలా క్లీన్ చేస్తానా మళ్ళీ వారం తర్వాత చూడండి మళ్ళీ వెంటనే డస్ట్ పట్టిద్ది అనమాట. అందుకని అంటే కిటికీకి అవతల వైపు ఉంది కదా కొంచెం, దానివల్ల ఏమో పద్దాక డస్ట్ అంతా వచ్చి పడుతుంది అనుకుంటా. అందుకని ఇలా క్లీన్ చేసినప్పుడల్లా మళ్ళీ క్లీన్గా నీట్గా ఉండిద్ది. అప్పుడు బాగా నచ్చిద్ది. ఏమైనా ఒక వారం తర్వాత చూస్తే ఇంక అంతే. అందుకని ఎప్పటికప్పుడు సర్దుతూ ఉంటానన్నమాట. ర్యాక్ అయితే సర్దనం అయిపోయిందండి. ఇప్పుడు ఎంత నీట్గా అనిపిస్తుందో. ఏదైనా కంటికి డస్ట్ కనబడిందంటే ఇంక అది క్లీన్ చేసే వరకు పద్దాక దాని మీదకే చూపు వెళ్ళిద్ది. ఇంక ఈరోజు ఇది కూడా అంతే. సో ఇప్పుడు నీట్గా ఉంది. నెక్స్ట్ మొన్న పల్లీలు వచ్చాను కదండి, అవైతే ఇంకా దాంతోటే వదిలేస్తాను. ఇంక ఇవైతే ఒక చిన్న డబ్బాలో వేసుకున్నాయి. ఇవి ఈ మధ్య డైలీ టిఫిన్ పెట్టేసరికి 4 రోజులకే ఉఫ్ అని అయిపోయినాయి అనమాట. ఇంకా మా వారేమో కొంచెం కాయలు అట్టి పెట్టచ్చు కదా, అప్పుడప్పుడు వేపుకోవడానికి బాగుంటాయి అన్నారు. ఇంక ఇవి ఒలిస్తేనే ఇన్ని పప్పులు అయినాయి, ఇంకా కాయలు వదిలిస్తే ఇంక ఇందులో కొంచెం కూడా ఉండవేమో. ఇంకా ఒలిచేయటం మంచిదైంది. అప్పుడప్పుడు టిఫిన్ అలా సరిపోతుంది. బయట కొనాలంటే అబ్బో కేజీ 150 అలా ఉంటున్నాయి అనమాట. అస్సలు కొనలేకపోతున్నామండి. ఇంకా అందుకని ఇలా మా అత్తయ్య ఇచ్చింది. కానీ నెక్స్ట్ టైం గోతం కొనుక్కొని పెట్టుకుంటేనే బెటరు. ఇంతలో సాయంత్రం కూడా అయిందండి. సాయంత్రం అంటే సాయంత్రం కాదులండి, మధ్యాహ్నం అలా అయితేను బట్టలు అయితే తీసేసాం. వాతావరణం ఏందో మబ్బు పట్టినట్టుంది. మళ్ళీ అప్పటికప్పుడు సడన్గా చినుకులు పడ్డాయంటే బట్టలు తీయలేమని చెప్పి బట్టలు అయితే ఆరిపోయినాయి. అందుకని ముందుగానే తీసేసి ఒక పక్కన పెట్టేసామంటే తీరిగ్గా నైట్ టైం మడత పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇవి మడత పెట్టుకోండి ఇప్పుడు అలా పెట్టేసామంటే ఇంకో 2 రోజులు పట్టిద్ది నాకు మడత పెట్టడానికి. అందుకని వెంటనే అయిపోవాలి ఏదైనా పని పెట్టుకుంటే. పోస్ట్ పోన్ చేశానంటే ఇంకా అది అలానే అవుతుంది అనమాట. వాషింగ్ మిషన్ కొత్తదే కదా, మొన్నే తీసుకున్నారు, అప్పుడే ఎలా పాడైపోయిందని అడిగారు కదండి. నేను బట్టలు నార్మల్గా వేసేటప్పుడు కాయిన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. కానీ ఆ రోజు కొత్త డ్రెస్ అనమాట అది. దానికి సైడ్ తాళ్ళకి పూసలు ఎలాడుతున్నాయి. నేనేమో అది గమనించకుండా వేసేస్తాను. ఇంకా పూస అనేది ఒకటి వాటర్ వెళ్ళే దగ్గర ఇరుక్కుపోయిందంట. దానివల్ల వాటర్ పోస్తుంటే ఆటోమేటిక్గా లీక్ అయిపోతున్నాయి. పోసిన వాటర్ పోసినట్టు పోతున్నాయండి. రీసెంట్గా కంపెనీ తరపు నుంచి ఇద్దరైతే వచ్చి మాకు వారంటీ ఉంది కదండి, ఇంకా ఫ్రీగానే చూసి బాగా చేసి వెళ్ళారు. అప్పుడు తెలిసిందా ఇంత పోసు వల్లని. ఏం చేస్తా, అది నేను డ్రెస్కి అటాచ్ అయి ఉండడం వల్ల గమనించలేదు. ఇంకా దానివల్ల మాకు ఈ వారం రోజులు బట్టలు ఉతికే బాధ పట్టుకుంది. ఇప్పుడైతే అంతా ఓకే అయ్యిందిరండి.
ఇంకా బట్టలన్నీ కూడా తీసేసి ఒక పక్కన పెట్టేసాము. తీసిన బట్టలు కూడా ఇంట్లో పెట్టాలి కదా, బయట మంచం మీద వేసి వదిలేస్తాము. సడన్గా చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యి ఇంకా అప్పటికప్పుడు ఉరుక్కుంటా వెళ్ళి మళ్ళీ బట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో వేసాము. అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మినపప్పు తెచ్చాను కదండి, ఇంకా ఆ మినపప్పు మొత్తం ఒడ్డు ఉందనమాట, ధాన్యము. ఇంకా అవి ఏరుకోవాలి. మా అత్తయ్య ఇచ్చినప్పుడే చెప్పింది, ఇలా ఒడ్డు కలిసింది, ఏరుకున్న తర్వాత నానబెట్టుకోండి, అలానే నానబెట్టుకున్నారంటే అస్సలు తినలేరు అని చెప్పింది. ఇంకా అదేమో సంచి చినిగిపోయిందనమాట. ఇంకా ఏ డబ్బాలో వేయాలో తెలియక ఇంకా ఇప్పట్లో కొంచెము మినపగుళ్ళు ఉంటే అవి నానబెట్టాను. అందుకని ఇంక ఇవాళ సంచితోటే పక్కన పెట్టేస్తానండి. అయితే ఈరోజు వారానికి సరిపోయినట్టు టిఫిన్కి నానబెడదాంలే అని చెప్పి ఇంక వీటిని 2 లోటాలకైతే నానబెట్టాను దోస్తులకి, పక్కకు తీసి ఇంకా వాటి వరకు ఇప్పుడు ఒడ్డు కూడా ఏరాను. కింద ఎంత ఉందో చూసారు, అవన్నీ కూడా దానిలోనే. ఇంకా మొత్తం ఏరితే ఇంకెన్ని వచ్చాయో, ఇంకా చీకటి పడిపోయిద్ది ఇవన్నీ ఏరేసరికి అని చెప్పి ఇలా డబ్బాలో వేసేసాను. ఎప్పుడైనా నానబెట్టుకునే ముందు రోజు కొంచెం తొందరగా ఏరుకొని పెట్టుకోవచ్చులని. ఇంక ఈ డబ్బానైతే ఒక పక్కన పెట్టేసి మిగతా మినపప్పునైతే తీసుకెళ్ళి నానబెట్టేసి కొంచెం బియ్యం కూడా నానబెట్టేసుకున్నానండి. ఇంకా మా పూర్ణిమ ఇక్కడే ఉండిపోతే పెట్టిపిండి, సాయంత్రం అయిపోయింది కదా హెయిర్ కట్ చేస్తానన్నవి అది ఇది అంటేనే ఇంకా తనకి హెయిర్ కట్ చేశాను. నేను పూర్ణిమ కట్ చేస్తానేమో, ఇంకా తర్వాత పూర్ణిమ ఏమో నా హెయిర్ కట్ చేసింది. హెయిర్ కట్ చేయించాను కానీ మా వారేమో అసలు ఏం బాగాలేదు, మరీ చిన్న జుట్టు అయిపోయింది, నీకు ఉన్నదే చిన్న జుట్టు అని చెప్పి తిట్టారు. అయినా సరే ఇంక ఇక్కడి నుంచి చూడాలి, ఆయిల్ ఏమైనా రాస్తే మంచిగా వచ్చిద్దేమో. మామూలుగా అయితే హెయిర్ కేర్ అసలు ఏముండదు, నాకు హెయిర్ పెద్దగా పట్టించుకోను అనమాట. కట్ చేయించినప్పుడు ఏమీ అనిపించలేదు కానీ జడేసుకున్నప్పుడే మరీ చిన్నదిలా అనిపించింది. అప్పుడైనా చిన్న చుట్టేలండి, కాకపోతే ఇంకొంచెం కిందికి నాకు తెలిసి ఆ రబ్బర్ పెట్టుంది చూడండి, అలా అంతవరకు కట్ చేస్తాం. ఇప్పుడు అంత జుట్టు అనమాట. నా జుట్టు మరీ తోకలా ఉండిద్దిలేండి, చిన్నగా మొత్తం చిట్లు పోయిందనమాట. సో అందుకని కట్ చేయించాను. మళ్ళీ సరే ఏమైనా మంచిగా హెయిర్ కేర్ తీసుకుంటే ఏమైనా పెరిగిద్దేమో అని. సో ఇక్కడి నుంచి మాత్రము మంచిగా హెయిర్కి ఆయిల్ అవన్నీ కూడా అప్లై చేసుకుంటుండాలి. తర్వాత ఇంకా గ్రైండర్లోనైతే ఫస్ట్ బియ్యం వేసేసాను, అది కొంచెం టైం పట్టింది కదా. ఈలోపు మినపప్పు కూడా నానిపోయిందండి, ఇంకా అదైతే కడగాలి. మినపప్పు కడిగేలోపు ఈ బియ్యము ఒక 2 వాయిలైనా రుబ్బేయటం అయిపోయింది. ఇంకా అందుకని ఈ పప్పు అంతా కూడా చూడటానికి కలుగుంది కానీ నేను కొంచెం వేసా, అది నానేసరికి ఇంకా అసలు వాటర్ ఏమీ లేదనమాట. మళ్ళీ వెనక్కి నుంచి వేసానండి, మొత్తం పీల్చేసింది. ఇంకా బయట అలా కడిగేసి ఆ తర్వాత నాకైతే చాలా టైం పట్టింది ఇది రుబ్బడానికి, నిజంగా చెప్తున్నా. గ్రైండర్లో కాదు కానీ ఒక పక్క గ్రైండర్లో వేస్తున్నాను, మరోవైపు మిక్సీలో కూడా పట్టి 2 కలిపేస్తానండి, లేదంటే చాలా టైం పడుతుంది. అందులోకి వచ్చి నా గ్రైండర్ ఏమీ అంత పెద్దది కాదు, అదే అంత మంచిగా తిరిగేది కాదు. ఏమాత్రం కొంచెం ఎక్కువ వేసినా ఆగిపోయిద్ది అనమాట. మళ్ళీ దాన్ని చేతితో తిప్పితే మళ్ళీ అందుకునిద్ది. ఈలోపు పూర్ణిమ అయితే చాలా వరకు బట్టలన్నీ కూడా మడత పెట్టేసిందండి. ఇంకా బట్టలు అయితే నేను సర్దుతున్నా. ఇక్కడైతే పిల్లలవన్నీ కదా, ఇక్కడ ముందు పిల్లలవన్నీ సర్దేసి ఇంకా తర్వాత బెడ్రూమ్లో అయితే మావన్నీ కూడా నీట్గా పెట్టేశాను. ఎన్ని బట్టలు అవన్నీ సర్దేసరికి నాకు సరిపోయింది, మడత పెట్టేసరికి పూర్ణిమకి సరిపోయింది. వంట అయితే ఇంకా కర్రీ ఉంది కాబట్టి రైస్ ఒకటే, రైస్ మాత్రం అది కూడా కొంచెమే పెట్టాం. మా వారేమో అక్కడ రేణు మా వారు తినొచ్చారంట, తినము అది ఇది అన్నారు. సో అందుకని కొంచెం పెట్టి ఇంకా నేను పూర్ణిమ బుడ్డదే కదా, ఇంక ఈ రుబ్బాయి తిరిగి నాకు కలపడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డా, ఎందుకంటే పెద్దవేమీ లేవు కదా. సో ఎలాగొకలా కలిపేసి ఒక దాంట్లోనేమో వారానికి సరిపోయినట్టు స్టీల్ డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి టిఫిన్ కోసమని కొంచెం కలిపి సపరేట్గా సాల్ట్ వేసి బయట పెట్టేస్తాను. కొంచెం కష్టపడి వారానికి సరిపోయినట్టు ఇంకా టిఫిన్కి పిండి అయితే రెడీ చేసేసానండి. బయట గ్రైండర్కి ఇచ్చేస్తే ఈజీ అయిపోయింది కానీ నాకు ఇక్కడ అవి తెలియవు అనమాట, ఇంకా అందుకు ఇంట్లోనే రుబ్బుకున్నాను. సో ఇదన్నమాట అండి ఈరోజు వీడియో. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోతారేమో, వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.